హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నా గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా నేను ప్రెజెంట్ గ్రామ సచివాలయం జాబ్ చేస్తున్నా. కర్నూలులో, ఆంధ్రప్రదేశ్. సో, చాలామందికి ఈ గ్రామ సచివాలయం జాబ్ అంటే కూడా ఏం తెలీదు. వాళ్ళకి ఒకసారి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తాము. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్‌లో ఈ గ్రామ సచివాలయం సిస్టమ్ అనేది తీసుకొచ్చినారు. 2019లో. సో, అప్పుడు నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను ఈ గ్రామ సచివాలయంలో. ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా. నాకు కొద్దిగా ఈ నత్తుంది స్టామరింగ్. సో, దీని గురించి కూడా ఒకసారి చెప్తామనుకుంటున్నా. ఏంటంటే ఒకప్పుడు నాకు స్టామరింగ్ చాలా ఎక్కువ ఉండేది. పక్కన వాళ్ళతో మాట్లాడలేను. అంటే మాట్లాడాలనిపిస్తుంది. బట్ స్టామరింగ్ వస్తుందేమో అని నేను ఇంకా మాట్లాడేవాడిని కాదు. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా రికవర్ అయింది. చాలా బెటర్. ఇప్పుడు బాగానే మాట్లాడగలుగుతా. సో, అదే మనం ఒకప్పుడు మాట్లాడాలంటే కూడా భయం. సో, ఎక్కడ నచ్చొస్తుందని. యాక్చువల్‌గా మా బీటెక్‌లో మా క్లాస్‌మేట్ అట్లే అతనికి నత్తుంది. ఐ మీన్ నా లెక్కే. అతను సరిగా మాట్లాడేవాడు కాదు. అంటే ఎక్కడ నత్తొస్తుందని. సో, అతనికి ఇప్పుడు కూడా అట్లే ఉంది ఆల్మోస్ట్. నేను చూసుకుంటే అప్పుడు 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 నాకు కూడా నత్తి ఉంది. కానీ నేను అప్పటి నుంచి జస్ట్ మాట్లాడుతూ ఉన్నా. పక్కనోళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అయినా కానీ నేను పెద్ద పట్టించుకోలే. నేను జస్ట్ మాట్లాడుతూ ఉన్నా. సో, ఆ విధంగా నేను ఒక జస్ట్ మాట్లాడడం వల్ల నాకు కొద్దిగా నత్తి చాలా వరకు తగ్గింది. అది మామూలుగా ఒకటి కొటేషన్ ఉంటుంది కదా. అదేంటంటే డూ ద థింగ్ యూ ఫియర్ టు డూ అండ్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అండ్ దట్ ఈస్ ద క్విక్కెస్ట్ అండ్ సూరెస్ట్ వే టు ఓవర్కమ్ ఫియర్ అని ఒకటి కొటేషన్ ఉంటుంది. సో, ఆ విధంగా మనం ఏదైతే మనకు ఫియర్ అనిపిస్తుందో దాన్నే ఎక్కువ మనం చేస్తూ ఉంటే మనకు అది పోతుంది. మనం జస్ట్ అది ఉంది కదా అని అట్లే భయపడతా డౌట్ఫుల్గా థింక్ చేస్తూ ఉంటే అది ఎప్పటికీ ఇంకా అట్లే ఉంటుంది. సో, అందుకే నేను ఎప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉంటా. అలాగే నేను సో, ఇది ఫ్రెండ్స్. అలాగే నేను కొద్దిగా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలనుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా లర్నింగ్స్ కానీ, నా ఎక్స్పీరియన్సెస్, జస్ట్ నా జర్నీ, వాట్ ఆర్ ద లెసన్స్ ఐ లర్న్డ్, లైఫ్ లెసన్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో సారీ, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే కొంతమంది అంటే ఇప్పుడు స్టామరింగ్ ఉన్నవాళ్ళు ఎవరన్నా వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు వీలైతే ఎంపతి చూపించండి. అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడే వర్డ్స్ తడబడతాయో ఆ వర్డ్స్ మీరు ఆపోజిట్లో చెప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ హెల్ప్ చేయండి. అంతేగాని నవ్వకండి ఫ్రెండ్స్. అంటే మాకు ఒక కర్మ అనేది ఉంటుంది కదా. అంటే నేను శాపం పెట్టడం అయినే కాదు, జనరల్గా చెప్తాను. ఏంటంటే మనం ఎదుటోళ్ళ గురించి మనం నవ్వినప్పుడు మనకు రేపొద్దున మనకేదైనా ప్రాబ్లం చూసి వాళ్ళు నవ్వుతారు. సో, అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.